క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుమా అనే ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను హేరాళముగా దీవించాలని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా ఆమేన్, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. భారము చేత అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. అభయమిస్తున్న దేవుడు ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, అన్ని రకాల కష్టాల్లో ఉన్నావా, ప్రభు నామములో ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఆ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, ఆ కష్టాలన్నీ తొలగిపోవును గాక, మంచి రోజులు వచ్చును గాక, శుభ కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న భయాన్ని, ఆందోళన అన్ని కూడా తొలగించి ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో మీ స్వస్థతలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. అవును దేవా, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు, తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి
లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా చప్పట్లు కొడుతూ. యేసయ్యా అవును దేవా. యేసయ్యా నా యేసయ్యా. బాధల్లో ఉన్నావా? ఈ లోకంలో తప్పిపోయావా? శ్రమల్లో ఉన్నావా? బలహీనతల్లో ఉన్నావా? ఆ గొప్ప దేవుడు మనందరిని వెదికి రక్షించడానికే మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు ఆ మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఆ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ప్రతి క్రియ నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రతి మాటల నుండి విడుదల దయచేయమని ఆమేన్. వేడుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను పొందుకున్న తప్పిపోయిన గొర్రె వలె ఆయన దగ్గరకు పరుగులు తీసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో చేరే మహాకృపను దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రియ సహోదరులారా, తప్పిపోయినటువంటి బాధల్లో శ్రమల్లో ఉన్న వారిని రక్షించడానికే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనలో ఉన్నట్టు బలహీనతలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఆమేన్. మనలో ఉన్న బాధలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. స్తోత్రమయ్యా. మనలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాలను తొలగించమని స్తోత్రం. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఆమేన్. చప్పట్లు కొడుతూ. కొండలలోన కోనలలోన వాగులలో ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన కోనలలోన వాగులలో నిండా మామూలలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, ఆమేన్. తన బాటలో నన్ను స్తోత్రమయ్యా. నడిపిస్తాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, అవును దేవా. తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో ఆదుకుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాము. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లివోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రివోలే నన్ను పోషిస్తుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లలిస్తుంటాడు. దివ్య సప్రసాదములో ఉన్నవ దేవా, మీ ముందు మోకరించిన మమ్మందరినీ కూడా కనికరించు దేవా. మా పాపములు శాపములు తొలగించండి దేవా. మమ్ము మీ బిడ్డలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ ప్రేమతో మీ ఆత్మతో నింపి మమ్ము దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ వేకువ జామున లేచి మేము స్తుతించి కృతజ్ఞతలు తెలియచేసే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈ ఆరాధన మా కుటుంబానికి దీవెనకరంగా మారునుగాక. ఈ ఆరాధన మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ ఆరాధన ద్వారా మా కుటుంబంలో ఉన్న అన్ని శ్రమలు బాధలు తొలగిపోవునుగాక. ఈ ఆరాధన ద్వారా మా విశ్వాసము బలపడునుగాక. ఈ ఆరాధన ద్వారా మేము చేసే ప్రతి పనిలో నూరంతల ఆశీర్వాదము దిగి వచ్చునుగా. రెండు చేతులు జోడించి నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరొకసారి మన మధ్యలోనికి వచ్చినటువంటి గొప్ప దేవుని హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. పూర్ణ హృదయముతో ఆరాధించుకుందాం, పూర్ణ మనస్సుతో ఆరాధించుకుందాం, పూర్ణాత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. రెండు చేతుల పైకి లేపండి, రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ స్తోత్రాలు తెలియజేసుకుంటూ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు, వేకువ జామునన్న నామాన్ని స్తుతించు. ప్రతి బిడ్డను ఏరాళముగా దీవిస్తాను అని, వారిలో వారి కుటుంబము జీవితంలో అన్ని శ్రమలను తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు జోడించి ఈరోజు మనం చేసే ప్రతి పనిని, ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఆలోచనను ప్రభు పాదాల చెంత ఉంచి ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని విన్నవించుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన ద్వారా ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఓ
వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని బాధలు తొలగిపోవును గాక, అన్ని సమస్యలు తొలగిపోవును గాక, అన్ని ఆటంకాలు తొలగిపోవును గాక, అన్ని దుష్ట శక్తుల నుండి విడుదల కలుగును గాక, అన్ని బంధకాల నుండి బిడ్డలకు విడుదల కలుగును గాక. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చదువుకుంటున్న చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభా, పుడుతున్నటువంటి చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభా, ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా, తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి ప్రభా, ఆసుపత్రిలో ఉన్న బిడ్డలకు మంచి చికిత్సను మీరే చేయండి ప్రభా, మీరే ఆ బిడ్డలకు మంచి జీవాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. పరమ వైద్యుడు అనే దేవా స్తోత్రమయ్యా. ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు ప్రభువా, వారందరూ కూడా గమ్య స్థానానికి చేరుకుందరుగాక. అనేకమైనటువంటి పనుల నిమిత్తము ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాం. అనేక ఇంటర్వ్యూలు, అలాగే అనేక ఉద్యోగాలు వెతకడానికి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డకు గొప్ప విజయము వచ్చును గాక. ప్రతి పనికి వెళుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యము, సమాధానము వచ్చును గాక. ప్రభువా, యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను. వివాహమై సంతానము లేని బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ బిడ్డలపై మీ కృపను చూపమని వేడుకుంటున్నాను. వారికి గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, చదువు పూర్తయి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని, అనేక బిజినెస్లు చేస్తున్న బిడ్డలను దీవించమని, నూతన గృహాలు కట్టుకోవాలని ప్రారంభిస్తున్న బిడ్డలను దీవించమని, అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకోవాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఈ ఉదయకాల ఆరాధన ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మారునుగాక, దీవెనకరంగా మారునుగాక. ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ప్రార్థించు. ఈరోజు ఏ కార్యక్రమాలు నెరవేరాలని అనుకుంటున్నావో, ఏ పనిలో నీవు విజయాన్ని సాధించాలనుకుంటున్నావో, ఎవరెవరైతే ఈ రోజు ఆన్లైన్ ద్వారా వారి ఉద్దేశాలను పంపిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈనాటి ఈ దివ్య ప్రసాద ఆరాధనను స్పాన్సర్ చేసి ఉన్నారో, ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలను దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు ప్రభా. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ఈ బిడ్డలందరినీ మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఈ బిడ్డలందరి యొక్క విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ప్రతి దినము మిమ్ము ఆరాధించి మిమ్ము మహిమపరిచే బిడ్డలుగా ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడు మనందరినీ దీవించబోతున్నాడు. తన ఆత్మతో బలపరచబోతున్నాడు. తన అద్భుత కార్యాలు ఈ రోజంతా మనకు జరిపించి మన విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడ
సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.